విదసం ఐక్య వేదిక నుండి మేము వచ్చామండి. నా పేరు డాక్టర్ బూసి వెంకట్రావు. ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో 150 మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో 2 ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ 2 బాలికలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ వాతావరణం ఏంటి అని చెప్పి పరిశీలించడానికి వస్తే మా దృష్టికి వచ్చినటువంటి అనేకమైన అంశాలు, ఇక్కడ ఖచ్చితంగా నీటి కాలుష్యం వల్ల మాత్రమే ఈ వ్యాధి సంక్రమించింది. ఒకరిద్దరికి వ్యాధి సంక్రమించిన తర్వాత వైద్య సిబ్బంది తొందరగా చర్యలు తీసుకునే కారణంగా ఆ వ్యాధి వ్యాపించింది. అలాగే ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ పిల్లల యోగక్షేమాల గురించి చూడాల్సినటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో డీడీ కానీ, ఏటీడబ్ల్యూ కానీ, లేదంటే ఐటీడీ అధికారులు కానీ, లేదంటే జిల్లా వైద్య సిబ్బంది కానీ వారు సరైనటువంటి సక్రమైనటువంటి పర్యవేక్షణ లేదు. ఏదో చర్య తీసుకున్నామని చెప్పి ఒక ఏఎన్ఎంను సస్పెండ్ చేసి మేము చర్య తీసుకున్నామంటూ సబబు కాదు. ఆవిడ డాక్టర్ చెప్పిన బిల్ ఇవ్వగల తప్ప సొంతగా ఆవిడ బిల్ ఇవ్వలేదు. ఇలా